సండే వచ్చేస్తుంది, మటన్ వండుకుంటే అయిపోద్ది కదా. అర కేజీ మటన్కి 5 ఆనియన్స్, 1 టమాటో, 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేస్తాను. ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే కర్రీ టేస్ట్ బాగోదు. టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. మటన్ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోద్ది. కారం వేసుకుంటున్నాను. త్రీ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేయండి. కుక్కర్ మూత క్లోజ్ చేసి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. విజిల్స్ అయిపోయి ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు కొంచెం మీట్ మసాలా వేసుకుంటున్నాను. మటన్ పీస్ ఇలా నొక్కితే విడిపోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టండి. కర్రీ దగ్గర పడుతున్నప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఆయిల్ అలా పైకి వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి 5 minutes వదిలేయండి. సింపుల్ మటన్ కర్రీ ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు.
వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.